ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో సినీ కోలాహలం నెలకొంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 112వ చిత్రం వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రజా రాజధాని ప్రాంతంలో ఇంతటి భారీ సినిమా ప్రారంభోత్సవం జరగడం ఇదే తొలిసారి కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనే స్వయంగా ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని అధికారికంగా ప్రారంభించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సినిమాలతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలని, వసతుల్ని ఏపీలో కల్పిస్తామని ఆయన నొక్కి చెప్పారు. అమరావతి వేదికగా ఒక పెద్ద సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ చిత్రాల షూటింగ్లు, ప్రారంభోత్సవాలు ఇక్కడి నుంచే జరగాలని ఆకాంక్షించారు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ముద్దుల మావయ్య జై బాలయ్యకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినీ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, సీనియర్ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొని చిత్ర బృందానికి విజయీభవ అని దీవించారు.